హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మనం మరొక రోజులో ప్రవేశించాం. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. సంవత్సరములు గతిస్తుండగా ప్రభు కృప మనల్ని ఎడబాయిగా కాపాడుతుంది కనుక సజీవులుగా ఉన్నాం. ఆయన్ని స్తుతించడానికి అనుదినము మనకి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు మా వివాహ దినం. నన్ను నా భార్యను ప్రభు దీవించి గత 42 సంవత్సరం మా దాంపత్య జీవితాన్ని దీవించి 3 కుమారులను, అలాగే మా కుమార్తెలను 3 కోడళ్లను దేవుడిచ్చి 10 మంది మనవల్నిచ్చి 2గా ఉన్న మమ్మల్ని 18 మందిగా చేసిన దాన్ని బట్టి దినములు గడుస్తూ ఉండగా, సంవత్సరములు గడుస్తూ ఉండగా 42 సంవత్సరాల క్రితం మేము ఇరువురుగా జతపరచబడినప్పుడు అంచెలంచెలగా దేవుడు సంవత్సరం అభివృద్ధిని, ఆశీర్వాదమును అన్ని విషయాలలో ఇచ్చిన దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఆయన చేసిన ఉపకారములన్నీ గుర్తు చేసుకొని ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరు నా ఒకడికే చేశాడు ఆ మేలు, మీకు చేశాడు. గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞత కలుగుతుంది. దేవుడు చేసిన మేలును తలంచినప్పుడు, ధ్యానించినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించగలుగుతాం. దేవుని మహాకృప వలన ఈ సంవత్సరం అంతా కాపాడి ఇదిగో ఈ సంవత్సరాంతంలోనికి మనం వచ్చున్నాం. ఆయన చేసిన మేలులన్నీ తలంచుతూ ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీవు యుగయుగములు ఉన్న దేవుడు కదా. మాకిచ్చిన ఆయుష్కాలంలో మేము నీవు ఆశించిన స్థాయిలో జీవించి నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఊరికే మనం గడియారాలు, క్యాలెండర్లు చూసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నామండి. కానీ మన దేవుడు అనంతమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, యుగ యుగములు తరతరములుగా ఉన్నవాడు. మోషే రాసిన 90వ కీర్తనలో, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టింపక మునిపే భూమిని లోకమును నీవు పుట్టింపక మునిపే యుగ యుగములు నీవే దేవుడవు. నా వెనుక ఆ గ్లోబ్ తిరుగుతూ ఉంది చూడండి. మన లెక్కలు వేసుకుంటున్నామంటే కాలాలను. అదిగో ఆ గ్లోబ్ తిరుగుడం బట్టి, ఆ సూర్యచంద్రులు తిరగడాన్ని బట్టి కాలాన్ని లెక్కలేస్తున్నాం. మనం లెక్కలు వేసుకొని ఇంత అని చెప్పుకుంటున్నాం. కానీ దేవునికి మన కాలాలకు, ఆయన కాలాలకు చాలా తేడా ఉంది. ఆయన యుగ యుగములుగా ఉన్నవాడు, తరతరములుగా ఉన్నవాడు. పర్వతములు పుట్టక ముందే, భూమిని లోకమును సృష్టించక ముందే ఉన్నవాడు. ఆయన దృష్టికి 1000 దినములు, చూడండి ఇక్కడ 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలెనున్నవి, రాత్రి ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉందంట, నిన్నలాగా ఉందంట ఆయనకి. 1000 సంవత్సరాలు రాత్రిలో ఒక జాములాగా ఉందంట. అవునండి, మన ప్రభు దృష్టికి కాలాలు లెక్క పెట్టలేనంత అనంతమైన ప్రభువుగా ఉన్నాడు. మనకి కొంతకాలం ఇచ్చాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు మరణించే వరకు ఈ భూలోకంలో ఉంటున్నాం. నీ పుట్టిన తేదీ, చచ్చిన తేదీ, మనం చచ్చినప్పుడు సమాధుల్లో ఆ రాతి మీద చెక్కి పెడతారండి. బోర్న్, డెత్. ఏంటండి, అంతకాలమే మనము బయటకు వచ్చాం. మిగిలిన కాలం ఎక్కడున్నాం? మిగిలిన కాలం మనం ఏం చేయగలం? ఆయన అనంతమైన ప్రణాళికలో మనం ఈ లోకంలో మనకిచ్చిన కాల పరిమితిలో మనం జీవిస్తే, ఈ లోకంలో నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీవు
యేసుక్రీస్తును అంగీకరించి నీ హృదయాన్ని ఆయనకి అర్పించుకొని ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి ఈ లోకం విడిచిన తర్వాత నీకు తీర్పు ఉంది. ఆ తీర్పులో దేవుని కొరకు నీవేం చేశావు అన్నది నీ దేహంతో చేసిన ప్రతి దాని విషయమై మంచివైనా సరే చెడ్డమైనా సరే లెక్కప్పచెప్పవలసి ఉంది. అబ్బో మనం దేవునికి లెక్కలు చెప్పలేమండి. దేవుడు మనల్ని ఆరాధిస్తే, మనల్ని ఏమంటారు పరీక్షిస్తే, మనల్ని ఏం చేసావు క్షణక్షణం అని మనల్ని ఎంక్వైరీ చేస్తే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు ఎవ్వరూ నిలబడలేమో. మనం ఆయన ముందు నిలబడలేమని, మన దోషముల నుండి మనం బయటపడలేమని మన ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఒక చిన్న విషయం చెప్పి వెళ్ళిపోయారు. మీరు నన్ను సంతోష పెట్టలేరు, మీరు నా ముందు నిర్దోషులుగా ఉండలేరు. మీరు ఉండాలంటే మీ పాపాలు ఒప్పుకోండి, మీ బలహీనతలు ఒప్పుకోండి. మీ పాపములు మీరు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడు గనుక మీ సకల దుర్నీతి నుండి మిమ్మల్ని నేను పవిత్రులుగా చేస్తాను. మన పాపానికి పరిహారం మనం చెల్లించలేము. మన మానవుని విమోచన క్రయదనం డబ్బులతోనో వెండి బంగారాలతోనో తీర్చేది కాదు. కాబట్టి విలువైన తన రక్తాన్ని చిందించి మన పాపానికి పరిహారం చేశాడు. ఈ సంవత్సరాంతంలో ప్రభువా నేను దోషిగా నిలబడి ఉన్నానని నీ స్థితిని నీవు గ్రహించుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకే తీర్పు దినమున క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఐ పేడ్ ఇట్ ఆల్, నేను చెల్లించేశాను అతని రుణం అని మన ప్రభు మన పక్షంలో వాదిస్తాడు. అవును, అందుకే యేసు ప్రభువుని నమ్ముకోరండి, మీ బ్రతుకులు సరిచేసుకోరండి అన్న సువార్త దినదినము ప్రకటించబడుతుంది. యుగయుగములుగా ఉన్న దేవుడు, మనల్ని ముందే ఎరిగిన దేవుడు, మనం పాపులమని, దోషులమని, నరక పాత్రులమని, మరణానికి పాత్రులమని ఎరిగిన ప్రభు మన పాపముల నుండి మనం బయటపడడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటండి అది? లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రభువుని ఎరగటానికి, నీ పాపముల కొరకు పశ్చాత్తాపడడానికి, ఆయన మాట చొప్పున జీవించి నీవు ఆయన్ని దుఃఖపరిచిన విషయాల్లో నీవు ఆయన్ని సంతోషపెట్టినట్లుగా నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు మార్గంలో నడవటానికి. అందుకనే మీరు అలక్ష్యంగా జీవించకండి, గురిలేని బ్రతుకు బ్రతకండి, ఒక ధ్యేయం కలిగి జీవించండి. మనుషుల్ని సంతోషపెట్టాలనే ధ్యేయం చాలామందికి ఉంది. డబ్బు సంపాదించడమే గురి అన్నట్టుగా అనేకులు ఉంటున్నారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా చాలామంది బ్రతుకుతున్నారు. కానీ నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు నేను జీవించాలి, నిత్య నరకము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్య వారసుడిగా చేయుట కొరకు తన్ను తాను అర్పించుకున్న నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి అన్న గ్రహింపు కలిగిన వాడు తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుంటాడు. మీరు అర్పించుకున్నారా? కోతకాలం గడిచిపోయింది. ఇదిగో ఈ సంవత్సరం అంతా అయిపోయింది. క్రిస్మస్ పండగ అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు, ఎన్నో తరుణాలు నీకు ఇచ్చాడు. నీ మనసు మార్చుకున్నావా? నీ హృదయాన్ని సరిచేసుకున్నావా? నీ శ్రమలో నుండి నువ్వు బయటపడ్డావా అని కనీసం ఈ సంవత్సరాంతంలోనన్నా మనం పరిశీలించుకోవాలి. ప్రభు ప్రేమ అపారమైనది. ఒకసారి 90వ కీర్తన 14 కూడా చదువుతున్నాను, వినండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఎందుకండి ప్రతి ఉదయం అనుదిన ధ్యానం ఇచ్చేది. అసంతృప్తితో పడుకున్నారేమో, అసంతృప్తితో బతుకుతున్నారేమో, అసంతృప్తితోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయేమో. ప్రతి ఉదయమానికి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నిన్ను రిఫ్రెష్ చేయాలని, నిన్ను నూతనపరచాలని, నిన్ను ఆనందపరచాలని, నిన్ను పరిపూర్ణ చేయాలని
ప్రభు తన మాట ద్వారా తట్టుతున్నాడు మనల్ని. ప్రతి ఉదయం తన కృపతో మమ్మను తృప్తిపరుచుచున్నావు. కృప అంటే అర్హత లేని వారికి చూపించేది. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. ప్రతిరోజు ఉదయమునే తృప్తిపరుచుతే దేవుని కృపలో బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉంటారు. నీ బ్రతుకు దినములు సంతోషముందా? యాకోబును నీ జీవిత దినములు ఎన్ని అని అడిగితే, నేను జీవించిన దినములు కొన్నే, అవి ఆయాసంతో కూడినవే, వేదనతో కూడినవే అన్నాడు. మనం బ్రతికిన దినాలు ఎన్ని అని లెక్కేసుకొని ఇందులో ఎన్ని దినాలు మనం ఉత్సాహంగా ఉన్నాం, ఎన్ని దినాలు ఏడుస్తూ కూర్చున్నాం. ఏంటంటే లెక్కలు చూసుకోండి. ఈ సంవత్సరాంతంలో ఎన్నెన్ని విషయాల్లో మేము సంతోషించాం, ఎన్నెన్ని విషయాల్లో దుఃఖపడ్డాం, ఎన్నెన్ని మేలులు పొందాం, ఎన్నెన్ని నష్టాలు పొందాం, ఎన్ని రీతిలుగా మనం దీవించబడ్డాం, ఎన్ని శాపాలను పోగు చేసుకున్నాం. ప్రభు దగ్గరికి వెళ్ళి లెక్కలు సరిచేసుకుంటే, నీ కృపలో నాయన మమ్మను సరిచేయమని అడిగితే 15వ వచనం కూడా, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచము. అయ్యా, నీ మాట వినక మేము శ్రమపడిన దినాలు ఎన్నో ఉన్నాయి. నీ మీద తిరగబడి మేము నష్టపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో మేము ప్రవేశిస్తుండగా మేము ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరంలో పోగొట్టుకున్నాము, ఎన్ని దినములు ఈ సంవత్సరంలో పోగొట్టుకున్నాము, ఎంత కాలమును, ఎన్ని వర్షములుగా మేము ఇంకను నిన్ను గ్రహించకుండా సంవత్సరాలు గతించిపోయినవు. అయ్యా, నీ కృప చొప్పున మేము ఎన్ని దినాలు శ్రమ పడ్డామో అన్ని రెట్టింపు దినాలను మాకు దీవెనకరంగా చేయము. ఏంటండి, ఎన్ని దినాలు మేము ఏడుస్తూ కీడు అనుభవించామో అన్ని దినాలు మేము ఆనందంతో సంతోషించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు అని ఈ సంవత్సరాంతంలో ప్రభు కృప కొరకు వేడుకుందాం. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని ప్రభు వాగ్దానం చేసినట్లు, నీవు ఈ సంవత్సరంలో ఏడ్చిన ఏడుపులు మళ్ళీ ఎడవక్కర్లేకుండా, నీవు ఈ సంవత్సరంలో పొందిన శ్రమలు మళ్ళీ మరో నూతన సంవత్సరంలో కొనసాగించబడనక్కర్లేకుండా, ఈ రోజున ప్రభు శిలువ దగ్గర మనం ఆగి, ప్రభువా, నిన్ను విడిచి శ్రమల పాలయ్యాము, నిన్ను మరచి నష్టాల పాలయ్యాము, పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగిచ్చే ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని మాకు ఒక వరంగా నీవు ఇవ్వబోతున్నావు గనుక ఏ శాపము, ఏ కీడు మేము మరలా ఈ నూతన సంవత్సరంలోనికి తీసుకొని పోకుండా నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామని మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి. దేవుడు మన శాపాన్ని కొట్టివేశాడు గనుక, ఆయన మన పాపానికి పరిహారం చేశాడు గనుక, నీ కన్నీరును తుడిచి నీవు పడి ఉన్న గోతుల్లో నుండి ఆయన లేపి, ఈ సంవత్సరంలో నీవు చూసిన శత్రువులను మరెన్నడూ నువ్వు చూడకుండానట్లుగా ఆశీర్వదించబడిన హ్యాపీ న్యూ ఇయర్ను, బ్లెస్సడ్ న్యూ ఇయర్ను ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఉచితమైతే ఈ డిసెంబర్ 31వ తారీఖు ఒక ప్రత్యేకమైన ఉపవాస కనిపెట్టు ఆరాధన ఐశ్వర్య మహల్లో జరుగుతుంది. మీరు మీ ఇళ్లలో ఉండి ప్రార్థించండి, మీ మందిరాలకు వెళ్ళి ప్రార్థించండి. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మీరు చెన్నైలో మందిరానికి, ఐశ్వర్య మహాల్కు రండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని మన హృదయాలను కొమ్మరించుకుంటూ ఆయన వాగ్దానాలు పొంది రెట్టింపు దీవెనతో దేవుని మందిరములో ప్రార్థనలో మరో కొత్త సంవత్సరంలో ప్రవేశించినట్లుగా ఇప్పటి నుండే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, తరతరములుగా యుగయుగములుగా ఉన్న దేవ, భూమిని పుట్టించినప్పటి నుండి ఇప్పటి వరకు కాలాలు మారిన, సమయాలు మారిన, క్యాలెండర్లు మారిన, గడియారాలు తిరిగిన, మార్పులేని యేసయ్యా నీకు వందనములయ్యా. కృప చూపించే యేసయ్యా నీకు వందనములయ్యా. గత జీవితంలో మేము పొందిన నష్టాలు, కష్టాలు, గత జీవితంలో మేము పొందినటువంటి శ్రమను మరలా మేము పొందకూడనట్లుగా ఈ రాత్రి నీ పాదాల దగ్గర పశ్చాత్తాపడుతున్నాం. కృప చూపించి
ఎక్కడ అవమానం పొందామో అక్కడ రెట్టింపు ఘనత, ఎక్కడ శ్రమలు అనుభవించామో అక్కడ రెట్టింపు సంతోషము పొందినట్లుగా నీ రక్తములో మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ వాగ్దానాలతో మా ముందున్న సంవత్సరంలో నిశ్చితమైతే నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వస్తతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఈ సంవత్సరాంతంలో మీ హృదయాన్ని చక్కబెట్టుకొని దేవుని వాగ్దానాలతో మరో కొత్త సంవత్సరంలో ప్రభు చిత్తమైతే ప్రవేశించినట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిదినలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనది గాక.